ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే రసాయన గతిశాస్త్రం. దాన్ని కెమికల్ కైనెటిక్స్ అంటాం. అసలు కెమికల్ కైనెటిక్స్ లేదా రసాయన గతిశాస్త్రం అంటే ఏంటంటే ఒక రసాయన చర్యకు అలాగే కాలానికి అంటే కెమికల్ రియాక్షన్కి టైంకి మధ్యలో ఉండే రిలేషన్ని ఏదైతే తెలియజేస్తుందో దాన్నే రసాయన గతిశాస్త్రం లేదా కెమికల్ కైనెటిక్స్ అంటాం. దీనిలో మనం ఫస్ట్ చూడవలసింది ఏంటంటే రేట్ ఆఫ్ రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్ తెలుగులో ఏమంటామంటే చర్య రేటు అంటాం. రేట్ ఆఫ్ రియాక్షన్. తెలుగులో ఏమంటామా? చర్య రేటు. అంటే చర్య రేటు అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ తీసుకుంటే కనుక అంటే ఒక రసాయన చర్య తీసుకుంటే కనుక ఆ రసాయన చర్యలో క్రియాజనకాల గాఢతలోని తగ్గుదలను కానీ లేదా క్రియాజన్యాల గాఢతలోని పెరుగుదలను కానీ అంటే ఏకాంక కాలంలో తెలియజేసేదే చర్య రేటు అంటాం. అంటే ద చేంజ్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ ద చేంజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ కాల్డ్ రియాక్షన్ ఆఫ్ రేట్ ఆఫ్ రియాక్షన్. అంటే మరొకసారి చూడండి, ఏకాంక కాలంలో ఒక రసాయన చర్య యొక్క అంటే రసాయన చర్యలో పాల్గొనే క్రియాజనకాలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియాజనకాల యొక్క కాన్సన్ట్రేషన్లోని డిక్రీజ్ని కానీ లేదు అక్కడ ఫామ్ అయ్యే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్లో ఇంక్రీజ్ని కానీ ఇన్ సర్టెన్ టైంలో దాన్ని మనం ఏమంటామంటే రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాం. దీన్ని ఆర్తో ఇండికేట్ చేస్తాం. రేట్ ఆఫ్ రియాక్షన్ డినోటెడ్ బై ఆర్. ఆర్ ఇస్ ఈక్వల్ టు డిఎక్స్ బై డిటి. ఇక్కడ dx అనేది చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ ప్రొడక్ట్స్, dt టైం ఇంటర్వెల్. అంటే మనం ఒక రియాక్షన్ తీసుకొని చూద్దాం. ఏ గివ్స్ x అనుకుంటే ఏ అనే రియాక్టెంట్ అనేది పాల్గొన్నప్పుడు x అనే ప్రొడక్ట్ ఫామ్ అవుతున్నాయి అనుకుంటే ఇక్కడ రియాక్టెంట్స్ అనేవి ఏ కనుక దీన్ని ఏ విధంగా చెప్తాము? రేట్ ఆఫ్ రియాక్షన్ చెప్పినప్పుడు క్రియాజనకాల గాఢతలో తగ్గుదలని చర్య రేట్ అంటాం. లేదు క్రియాజన్యాలు లేదా ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యే ఏవైతే ఉన్నాయో దాని యొక్క గాఢతలోని పెరుగుదలను కూడా మనం ఏమని చెప్తున్నాము? రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాం. అందువల్ల రియాక్టెంట్స్ పరంగా చెప్తే కనుక మనకి ఇక్కడ -dx/dt అవుతుంది రేట్ అనేది. అలా కాకుండా ప్రొడక్ట్స్ పరంగా చెప్తే కనుక +dx/dt అవుతుంది. ఎందుకంటే మనం చెప్తాం చూడండి, ఇన్ సర్టెన్ టైం రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్లో తగ్గుదల. సో ఈ తగ్గుదలని మైనస్తో చూపిస్తాం. అదేవిధంగా ఇన్ సర్టెన్ టైం మీద టైం ఇంటర్వెల్లో ఏం చెప్పుకున్నాం మనం? క్రియాజన్యాలు ఏర్పడుతున్నాయి కదా వాటి యొక్క గాఢతలో పెరుగుదలను. ఈ పెరుగుదలనే మనం ప్లస్తోను తగ్గుదలనేమో మైనస్తోను చూపిస్తాం అన్నమాట. దీనికి ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి? నైట్రోజను హైడ్రోజను కలిసి అమోనియా అనేది ఏర్పడుతుంది అనుకుంటే N2 + 3H2 gives rise to 2NH3. ఈ రియాక్షన్ తీసుకుంటే N2H2 అనేవి ఏంటమ్మా? రియాక్టెంట్స్ అంటే క్రియాజనకాలు. అమోనియా అనేది ఏంటి? ప్రొడక్ట్. సో ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది క్రియాజనకాల పరంగా చెప్తే అంటే ఫస్ట్ నేను నైట్రోజన్ N2 పరంగా చెప్తున్నాను. అంటే ఏమవుతున్నప్పుడు రేట్ R is equal to d of N2/dt అవుతుంది. అలా కాకుండా H2 పరంగా చెప్తే d of H2/dt. N2కి 1 మోలే కనుక చూపించవసరం లేదు, కానీ H2 అనేది 3 మోల్స్ చూపిస్తున్నాం కనుక 1/3 అనేది యాడ్ చేయాలి. అలాగే మీరు ఒకసారి చూడండి, ఏమన్నారు? క్రియాజనకాలు గాఢతలో తగ్గుదల అన్నారు. సో తగ్గుదల అన్నాం కనుక రేట్ చెప్పినప్పుడు మైనస్ అనేది ఇండికేట్ చేయాలి. ఇప్పుడు క్రియాజనకాల పరంగా చెప్పినప్పుడు. అలా కాకుండా ప్రొడక్ట్స్ పరంగా చెప్తే ఆ రేట్ R ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 1/2 d of NH3/dt అవుతుంది. కానీ ఇక్కడ మైనస్ అవసరం లేదు, ప్లస్. ఎందుకని?
క్రియాజన్యాల గాఢతలో పెరుగుదల. సో ప్లస్ ఇండికేట్ చేస్తుంది. క్రియాజనకాల గాఢతలో తగ్గుదల కనుక ఇవి ఏం చేస్తాయమ్మా, మైనస్ని ఇండికేట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఇందులో మనం చెప్పుకునేది ఏంటంటే టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. నెక్స్ట్ ఏంటి, టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. రసాయన చర్యల్లోని రకాలు. అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ బట్టి రసాయన చర్యల్ని ముఖ్యంగా 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఆన్ ది బేసిస్ ఆఫ్ రేట్ ఆఫ్ రియాక్షన్, కెమికల్ రియాక్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. They are, first one, spontaneous reactions. వీటినే పాస్ట్ రియాక్షన్స్ అంటాం. వీటిని ఏమంటామా, పాస్ట్ రియాక్షన్స్. సెకండ్ వన్, స్లో రియాక్షన్స్. థర్డ్ వన్, వెరీ స్లో రియాక్షన్స్. On the basis of rate of reaction, chemical reactions are classified into 3 types. They are spontaneous reactions, slow reactions, very slow reactions. అంటే వేగంగా జరిగే చర్యలు, నెమ్మదిగా జరిగే చర్యలు, చాలా నెమ్మదిగా జరిగే చర్యలు. ఇందులో ఫస్ట్ వన్ తీసుకుంటే కనుక స్పాంటేనియస్ రియాక్షన్స్ తీసుకుంటే మనకి రియాక్టెంట్స్ నుండి ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యే చర్య ఏదైతే ఉందో ఆ చర్య ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో కనుక జరిగితే, అంటే క్షణాల్లో జరిగిపోతే, ఒక చర్య అనేది క్షణాల్లో జరిగిపోతే కనుక అలాంటి రియాక్షన్స్ ఏమంటాం, స్పాంటేనియస్ రియాక్షన్స్ లేదా ఫాస్ట్ రియాక్షన్స్ అంటాము. అంటే దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చట, ఫస్ట్ స్పాంటేనియస్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్గా ఏం చెప్తామంటే H+ అయాన్లు మరియు OH- అయాన్లు కలిసి నీటి అణువును ఏర్పరిచే చర్య మనం స్పాంటేనియస్ లేదా ఫాస్ట్ రియాక్షన్ అని చెప్పవచ్చు. అంటే ఈ అయాన్ H+ ప్లస్ OH- గివ్స్ రైజ్ టు H2O ఫామ్ అయ్యే చర్య ఏంటమ్మా, స్పాంటేనియస్ రియాక్షన్ అన్నమాట, లేదా ఫాస్ట్ రియాక్షన్. ఎందుకని, ఈ రియాక్షన్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో జరిగిపోతుంది. అందువల్ల ఈ రియాక్షన్స్ ఏమంటాం, స్పాంటేనియస్ రియాక్షన్స్ అంటాం. నెక్స్ట్ రెండోది తీసుకుంటే, రెండోది ఏం చెప్తాము, స్లో రియాక్షన్స్. రెండోది ఏంటి, స్లో రియాక్షన్స్. స్లో రియాక్షన్స్ అంటే ఏంటంటే రియాక్టెంట్స్ నుండి ప్రొడక్ట్ ఫామ్ అయ్యే కెమికల్ రియాక్షన్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆ కెమికల్ రియాక్షన్ అనేది ఒక టైం ఇంటర్వెల్లో జరిగితే, ఎంతమ్మా, ఒక కొంచెం టైం తీసుకొని జరిగితే కనుక అలాంటి టైం ఇంటర్వెల్లో జరిగే చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని స్లో రియాక్షన్స్ అంటాము. ఉదాహరణగా మనం అదే ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఎసిడిక్ మీడియంలో ఎస్టర్ హైడ్రాలసిస్ మనం ఈ స్లో రియాక్షన్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అంటే CH3 COO C2H5 ప్లస్ H2O ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ అంటే H+. ఇప్పుడు మనకి ఈ వాటర్ అనేది ఇది తీసుకొని మనకి ఏం చేస్తుందట, ఎస్టిక్ యాసిడ్ని అలాగే ఇథైల్ ఆల్కహాల్ని ఇస్తుంది. అంటే CH3 COOH ప్లస్ C2H5OH. అంటే ఎస్టర్ హైడ్రాలసిస్ ఇన్ acidic medium is a best example of slow reactions. అయితే మన స్లో రియాక్షన్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. దేనికి, రేట్ ఆఫ్ రియాక్షన్ మనం డిటర్మైన్ చేయడానికి స్లో రియాక్షన్స్ మాత్రమే యూజ్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్, కనుక చూస్తే వెరీ స్లో రియాక్షన్స్. అంటే రియాక్టెంట్స్ నుండి ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యే రియాక్షన్ కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆ రియాక్షన్ అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటే, చాలా లాంగ్ టైం గ్యాప్ కనుక తీసుకొని ఉంటే కనుక ఆ రియాక్షన్స్ ఏమంటాం, వెరీ స్లో రియాక్షన్స్ అంటాము. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే H2O2 అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసి మనకి వాటర్ని ఇచ్చే రియాక్షన్ తీసుకుంటే కనుక ఇది వెరీ స్లో రియాక్షన్స్. అంటే ఎలాగదా, H2 ప్లస్ O2 గివ్స్ రైజ్ టు H2O ప్లస్ హాఫ్ O2 అనే రియాక్షన్ అనేది
మనకి దేనికి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు, వెరీ స్లో రియాక్షన్ కి మనం ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. నెక్స్ట్ చెప్పేది ఏంటంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రేట్ ఆఫ్ రియాక్షన్. నెక్స్ట్ టాపిక్ ఏంటమ్మా, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రేట్ ఆఫ్ రియాక్షన్. The following factors are affect the rate of reaction. They are first one, concentration of reactants. Second one, nature of reactants. Third one, effect of temperature. Fourth one, effect of catalyst. Fifth one, effect of pressure. Sixth one, effect of light. మనం చూసేది ఏంటి, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది రేట్ ఆఫ్ రియాక్షన్. 6 factors are affect the rate of reactions. They are concentration of reactants, nature of reactants, effect of temperature, effect of catalyst, effect of pressure. Sixth one, effect of light. First one చూద్దాం, effect of first one ఏంటి, concentration of reactants. Rate of reaction is directly proportional to concentration of reactants. Because the concentration increases, rate of reaction is also increases. Hence, concentration of reactants proportional to rate of reaction. Second one, nature of reactants. Second one, nature of reactants. The reactants having ionic nature are increases rate of reaction when compared to covalent nature. Ionic nature in reactants are more favorable to rate of reaction when compared to covalent nature. In this same way, amorphous state is more favorable to rate of reaction when compared to solid state. Third one, effect of temperature. Temperature is increases, the rate of reaction is increases. Because temperature increases, the reactants are moving speedily, then reaction is complete fastly, then rate of reaction is higher when compared to lack of temperature. For every 10 degrees centigrade raise of temperature, the rate of reaction is doubled or tripled. అంటే ప్రతి 10 డిగ్రీల సెంటిగ్రేడ్ కనుక మనం వేడి చేసినప్పుడు ఆ రసాయన చర్యలో జరిగే చర్య రేట్ అనేది రెండింతలు లేదా మూడింతలు అవుతుందట. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి క్యాటలిస్ట్.
catalyst is directly proportional to rate of reaction because catalyst decreases activation energy and increases speed of reaction. Hence, rate of reaction is increases because అంటే catalyst అనేది రేట్ ఆఫ్ రియాక్షన్ ని వేగవంతం చేస్తుంది అంటాడు. ఎందుకంటే catalyst అనేది ఏం చేస్తుందంటే ఆ కెమికల్ రియాక్షన్ కావాల్సిన ఉత్తేజిత శక్తిని తగ్గించి ఆ చర్యను వేగంగా జరపడానికి దోహదం చేస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే ఆ రేట్ అనేది catalyst అనేది యూజ్ చేయడం వల్ల ఇంక్రీజ్ అవుతుంది. అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు catalyst అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, pressure. Pressure is also directly proportional to rate of reaction. Pressure is also directly proportional to rate of reaction. ఎందుకంటే ఇప్పుడు రియాక్టెంట్స్ ని మనం తీసుకున్న రియాక్టెంట్స్ పైన కనుక ప్రెషర్ ని ఇంక్రీజ్ చేస్తే, ఎప్పుడైతే ప్రెషర్ ని ఇంక్రీజ్ చేసామో వాల్యూమ్ అనేది అంటే ప్రెషర్ ని ఇంక్రీజ్ చేస్తే మనకి ఏమవుతుంది, వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఏమవుతుందమ్మా, డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే వాల్యూమ్ డిక్రీజ్ అయ్యిందో అక్కడ కాన్సంట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది కనుక రేట్ ఆఫ్ రియాక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. హెన్స్ ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ రియాక్షన్. లాస్ట్ వన్, effect of light. Light is also directly proportional to rate of reaction because increase of light the rate of reaction is increases. Okay.